మన కోచ్ గౌతమ్ గంభీర్‌కి కొంచెం నోటిదూల అండ్ కొంచెం ఈగో కూడా ఎక్కువే మామ. ఒప్పుకోవడానికి చాలా కష్టంగా ఫీల్ అవుతాడని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే నిన్న ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య 3 ఓడిఐ సిరీస్ జరిగిన తర్వాత ఇండియా అయితే ఈ సిరీస్‌ని కైవసం చేసుకుంది. అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇండియన్ కోచ్ మన గౌతమ్ గంభీర్ మాట్లాడుతున్నప్పుడు మరి ఈ సిరీస్‌లో అండ్ ప్రీవియస్ సిరీస్‌లో కూడా రోకో జోడీ బాగా ఆడింది. మరి వాళ్ళు 2027 వరల్డ్ కప్‌కు స్క్వాడ్‌లో ఉంటారా లేరా అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ క్వెషన్ ఇస్తే తను ఏమని సమాధానం చెప్పాడంటే 2027 మన వరల్డ్ కప్‌కు ఇంకా 2 ఇయర్స్ టైం ఉంది. సో ఇప్పుడే నేను దాని గురించి కన్సిడర్ చేయట్లేదు. వాళ్ళు అద్భుతంగా ఆడారు. బట్ అప్పటి వరకు ఇంకా ఛాన్స్ ఉంది, టైం ఉంది అని చెప్పేసి మాట్లాడారు. బట్ మన సెకండ్ ఓడిఐలో రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ చేశాడు. అండ్ థర్డ్ మ్యాచ్‌లో మన యశస్వి జైస్వాల్ సెంచరీ చేశారు. వాళ్ళని పొగుడుతూ మాట్లాడాడు మామ. కానీ ఇక్కడ మరి రోకో జోడీ కూడా అద్భుతంగా ఆడింది. ఇక ఇటు మన రోహిత్ శర్మ అయితే 2 హాఫ్ సెంచరీలు చేస్తే మన విరాట్ అయితే 3 హాఫ్ సెంచరీలు 2 సెంచరీలు చేశాడు ఈ సిరీస్‌లో. మరి అలాంటప్పుడు వాళ్ళను ప్రైజ్ చేయడానికి, పొగడడానికి నీకేం నొప్పి? అంటే నువ్వు ఈగోకి పర్సనల్‌గా తన ఈగో పరంగా చూసుకొని వాళ్ళని ఖచ్చితంగా పక్కన పెట్టాలని చూస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? నాకైతే అర్థం కావట్లేదు. ఈ గౌతమ్ గంభీర్ మారతాడా? మారడా? మైండ్ సెట్‌ను మార్చుకుంటాడా? లేడా? లేకపోతే ఇండియన్ ఫ్యూచర్‌ని ఖరాబ్ చేద్దామని చూస్తున్నాడా? నాకైతే అర్థం అవ్వట్లేదు. మరి మీరేమనుకుంటున్నారో చెప్పండి మామ.